త్యాగం కూడా ఉంటుందని చరిత్రకారులు చెప్తుంటారు. మనం నేటి కాలంలో ఈ యొక్క సూక్తులు ఎక్కువగా చెప్తుంటాం. ఏమని? ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది నేటి కాలం యొక్క సామెత. కానీ ఇది ఆమెను చూసి చెప్పారేమో అన్నంత అనిపిస్తూ ఉంటుంది ఈ విషయం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా, భారతరత్నగా ప్రపంచ దేశాలు ఆయన్ని జాతీయ నాయకుడిగా గుర్తిస్తున్నాయి అంటే దాని యొక్క కారణం ఆయన ఒక దేశానికి రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారు, రాజ్యాంగ శిల్పిగా ఉన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి వెనుకుండి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉన్న రమాబాయి అంబేద్కర్ యొక్క త్యాగం ఎంతో ఉంది. కాబట్టి అంబేద్కర్ విజయం వెనుక ఎవరున్నారు మనం చూస్తే రమాబాయి గారుగా మనం చూడవచ్చు. అంత గొప్ప త్యాగమూర్తిగా ఆవిడని మనం చూడవచ్చు. అలాగే రాజ్యాంగ నిర్మాతకు సతీమణిగా కూడా మనం రమాబాయి గారిని చూస్తాం. తల్లి రమాబాయి గారు.